హాయ్. నేను ఉషా. నేను ఈరోజు ఏం మాట్లాడబోతున్నాను అంటే అబౌట్ మనం ప్రతిరోజు ఏదో ఒకటి అనుకుంటాము చేయాలని, ఎంతో ఉత్సాహంగా ఉంటాము. బట్ మ్యాక్సిమం అందరం కూడా అనుకోవడం వరకు ఉంటాం. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ, దాన్ని నిజంగా ఆచరణలో పెట్టడం కానీ అసలు అంటే వీ డోంట్ డూ దట్. అంటే రియాలిటీలో చేయడానికి చాలా సంకోచిస్తాం. అంటే భయపడతాం. అసలు అవుతుందా కాదా ఏంటి ఎలా ఇవన్నీ. సో నేను కూడా అలానే. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, నేను ఎన్నో ఏళ్ళు అనుకొని చేయలేదుగా. కొన్ని చేయలేదు, కొన్ని చేశాను. బట్ స్టిల్ ఏంటంటే చాలా మటుకు చేయగలుగుతున్నాను. 1 బై 1 చేస్తున్నాను. సో అవన్నిటికి నా గురించి నేను చెప్పడానికి మీకు అందరికీ మోటివేషన్ ఉంటుంది. నాలాగా లేట్గా అచీవ్ అయ్యే బదులు మీరు తొందరగా అచీవ్ అవ్వాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో అందుకోసమని నేను ఏం చేస్తున్నాను అంటే, నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, నేను నా లైఫ్లో ఏమైతే చేయలేకపోయాను అనేవి అంటే అవకాశం ఉండి కూడా కొంత ఆలోచన లేక, ఓన్లీ మాటలు చేతల్లో పెట్టలేక భయంతో అన్నమాట. భయం అని కూడా కాదు, ఇట్ ఈస్ మనం అనుకుంటాం అలా టైం అయిపోతూనే ఉంటుంది అన్నమాట. సో అలాగా కాకుండా ఒక మనిషి అసలు నిజంగానే ఏమైనా చేయగలుగుతారా, లేదా చేస్తే ఎలా చేస్తే మనం అచీవ్ అవుతాం, ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. సో అసలైతే ఒక బిగ్ బ్రేక్ రావాలి. మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తాం, ఏదో ఒకటి చెప్పుకుంటాం. బట్ మాటలలో ఇది చేయాలి అది చేయాలా అని ఇది అనుకుంటున్నా చాలాసార్లు చెప్తాం. బట్ స్టిల్ ఏంటంటే 1% కూడా వీ నెవర్ అంటే రియల్గా చేయడానికి ట్రై చేయమన్నమాట. సో ట్రై చేయకపోయేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి అది కాదు పని. ఎప్పుడైనా ఏదైనా కన్సిస్టెన్సీ డైలీ ఒక 1% చేసినా సరే అప్పుడు కదా మనం అనుకున్నది అచీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతదాకా ఛాన్స్ అనేది ఉండదు. సో అలా అనుకోవాలి, అలా చేయాలి అంటే డైలీ ఏదో ఒక కొంత పని, చాలా కొంచెం నువ్వు అనుకున్న దానిలో అట్లీస్ట్ 1% కాకపోతే అట్లీస్ట్ 0.1% అనేది చేయగలిగితే ఇట్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ నిజంగా కూడా కొన్ని రోజుల తర్వాత యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ దట్ వన్ అని గ్యారంటీగా చెప్పొచ్చు, నో డౌట్. సో మనం స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి ఎలా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము ఒక బ్రేక్ కోసం చూస్తాము. అది రావాలి, టైం ఎప్పుడో రాదు. టైం మన దగ్గరే ఉంది. టైం మనం యూజ్ చేసుకోమంతే. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. లేదా నాకు ఇంత మనీ కావాల్సి వస్తుందేమో, అంత మనీ కాదు అసలు. ఫస్ట్ మొదలు పెట్టాలి అనే ఆలోచనలో ఒక చిన్న స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక ఎంట్రన్స్ రాయాలనుకున్నా, లేదా ఒక జాబ్ అనుకుంటే అసలు జాబ్ నోటిఫికేషన్ పడిందా లేదా తర్వాత సంగతి. నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి నీ దగ్గర ఉన్న వాటిల్లోంచి బుక్స్లోంచి చదువు. కొంచెమే చదువు, ఎక్కువ చదువుకు. డైలీ 10 నిమిషాలు చదువు, తర్వాత 15 నిమిషాలు చేయి. ఒక 2 days 10 minutes చదువు, తర్వాత 15 minutes చదువు. అలా మొదలు పెట్టడం అయితే చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ మొదలు పెట్టకుండా మనం ఏదో ఒక రోజు అది నోటిఫికేషన్ వస్తుంది మొదలు పెడదాము, లేదంటే అదో ఇంకేదో లేకుంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం, లేకుంటే ఇంకేదో బుక్స్ కొనుక్కుందాం, ఇవన్నీ కాదు. బట్ యూ నీడ్ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అప్పుడు నువ్వు అనుకున్నది నువ్వు 1% డైలీ చేయగలిగినా సరే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ అన్నమాట. ఆ 1% కూడా నువ్వు చేయకుండా ఇంకా ముచ్చట పెడుతున్నావు, ఇంకా నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు అంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో కాదని అర్థం. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించిన చిన్న స్టెప్స్ మెల్లిమెల్లిగా వేయాలి. రోజు ఇంత కన్సిస్టెంట్గా వేయాలి. ఏదో మధ్యలో 10 రోజులలో ఒక రోజు కుదరలేంటే ఓకే, కానీ 10 రోజులలో నువ్వు 4 రోజులు కుదరలేంటే నాట్ ఓకే. ఎందుకంటే యు ఆర్ నాట్ కన్సిస్టెంట్. కానీ 10 రోజులలో నువ్వు కనీసం ఆ 4 రోజులు మానేయబోతున్నా అని తెలుసుకొని ఈ మిగతా రోజుల్లో కొంత ఎక్కువ కంటెంట్ చదవగలిగినాము అంటే ఓకే. రోజు 10 minutes అనుకుందాం. 10 daysలో 100 minutes కావాలి. కానీ మధ్యలో 4 days నీకు అర్జెంట్ పని ఏదో వచ్చి నువ్వు ఆగిపోయావు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ అర్జెంట్ పని 4 days కవర్ చేసే 40 minutesని నువ్వు ఇంకో 4 daysలో 5 minutes ఒక్కొక్క 8 ఇంకా మిగతా రోజులలో నీ ఇష్టం 5 minutes 2 minutes ఎన్ని మినిట్స్ ఎక్కువ చేసుకొని యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దట్ అన్నప్పుడు నువ్వు నిజంగానే కన్సిస్టెంట్.
అది కాకుండా ఆ 100 మినిట్స్ అవ్వాల్సిందని ఆ 40 మినిట్స్ అట్లా వదిలేసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ వీక్ చూద్దాంలే అని వాయిదా వేసావు అంటే యూ ఆర్ నాట్ దట్ పర్సన్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ అంతే. నో డౌట్. ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. మనలో ఆ మోటివేషన్ లేదని అర్థం. ఆ చిన్న స్టెప్సే నీ మనకును ఆ అచీవ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ అనమాట. అది మెయిన్. అదొక్కటే కాకుండా మనం ఏంటంటే ఒక్క రోజులో ఎంతో అచీవ్ చేద్దాము. ఇవాళ నేను చదివేస్తా 4 గంటలు. ఇవాళ 4 గంటలు చదవకు అక్కర్లేదు. మొదలుపెట్టిన రోజు పావుగంట చదువు, 10 నిమిషాలు చదువు. రెండో రోజు కూడా అదే పావుగంట, అదే 10 నిమిషాలు చదవగలిగితే చదువు. అంతేగాని నువ్వు ఒక్క రోజులోనే ఏదో చేయాలి మొత్తం, ఒక్క రోజులోనే చాలా 10 గంటలు చదివేయాలి అది ఇంపాసిబుల్. యూ కెనాట్. బికాజ్ నీకు రోజు చదివే అలవాటు లేనప్పుడు నువ్వు ఒక గంట కూడా కూర్చొని చదవలేవు. ఎందుకంటే ఇది నీకు అలవాటు లేని విషయం. కొత్త విషయాన్ని అంత ఈజీగా మనం అడాప్ట్ చేసుకోలేము. మనం ఏదైనా అలవాటు అనేది చేయాలి. మన బాడీకైనా, మైండ్‌కైనా వి నీడ్ టు అదేంటి అలవాటు, ఒక హ్యాబిట్ చేయగలిగితేనే అది ఖచ్చితంగా వస్తది. లేదు అంటే రాదు. నువ్వు డైలీ 5 మినిట్స్ కాదు, 5 మినిట్స్